సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. పార్లమెంటులో ఆనాడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ రాకపోయేదని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు అన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు 6 అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బుధవారం రాత్రి సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద మాంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇచ్చాడని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్నారు. ఆనాడు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం కోసము కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పూర్తి మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము సాకారమైందని తెలిపారు. 2 సార్లు బీఆర్ఎస్ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ప్రజలు మోసపోయారని, కానీ మార్పు కావాలంటే ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరుతో ముద్రించిన కరపత్రాలతో బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపని, ఉపాధ్యక్షుడు రాచమల్ల కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి ప్రసాద్ గౌడ్, కన్వీనర్ కందాడి నాగేశ్వర్ రెడ్డి, కన్నపట్ల హరి, ముఖ్య నాయకులు ప్రభు గుప్తా, మేకల కీర్తి, ముద్దర్ల వగైరా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలే కావచ్చు, లీడర్లే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు. కానీ ఈ విషయానికి వచ్చేస్తే ఒక్కసారి నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఆమె అధికారంలోకి ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి గొప్ప పేరు సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 68 నుంచి స్టార్ట్ అయిన చెన్నారెడ్డి పరిపాలన నుంచి 2014 దాకా తెలంగాణ రాకపోవడానికి ఎన్నో ఒడిదుడుకులు, కార్యవర్గాలు, తర్వాత ఎంతోమంది లీడర్లు ఎవరికి చిరస్మరణీయంగా చనిపోవడం జరిగింది, గొడవలు జరిగినాయి, తర్వాత ఇక్కడ అమ్ముడు పోయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు బాధపడి ఎంతోమంది చనిపోవడం జరిగింది. దగ్గర 400 మంది చనిపోయారని గత సీనియర్లు, పెద్దలు అందరూ తెలియజేయడం జరిగింది. కానీ మా కళ్ళతో చూడలేదు. అలాంటి 28 స్టేట్లు అయిపోయినాక 29 స్టేటు ప్రతిష్టాపన చేయడానికి ఇందులో ముఖ్య కారణము భారతీయ జనతా పార్టీ నుంచి ఒక గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్. అధికార పార్టీ అయిన సోనియా గాంధీ గారికి తెలియ ఏ ప్రతిపక్షాలు ఉన్నా, ఏ అధికార పార్టీ ఉన్నా ప్రాణాలు ఇంపార్టెంటు. పిల్లలు పిట్టల్లాగా తెలంగాణ రాష్ట్రంలో చనిపోవడం జరుగుతుంది. ఈ విషయానికి వచ్చేస్తే నేను ఒక ఆడపడుచుగా ఇంకో ఆడపడుచుకు అడగడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని పిల్లల భవిష్యత్తును నిలపాలి, తర్వాత వాళ్ళు ప్రాణాలు పోకుండా చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో బిల్లు ప్రవేశపెట్టండి, 29వ స్టేట్గా ప్రతిష్టాపన చేయండి, దయచేసి అర్థం చేసుకోండి అని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె మనసు కరిగి తెలంగాణ రాష్ట్రం మీద దేవుడు ప్రత్యక్షమయ్యి 2014 జూన్ 2న 29వ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. తప్ప ఇందులో హైకమాండ్ నుంచి సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్, తర్వాత అందరి నాయకులతో లెటర్లు తీసుకోవడము, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము. కానీ కేసీఆర్ మాత్రము దొంగ చూపులతో దొంగ లెక్కలు చేసిండు తప్ప ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నానా రకాలుగా ఎంప్లాయీస్ అయినా, పోలీస్ అయినా, కోర్టు అయినా, అడ్వకేట్లైనా ఈ అందరు కలిసి ప్రతిపక్షాలైనా అధికార పార్టీ అయినా పిల్లలు చావకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విషయంలో దొంగ నక్క లెక్కలు చేసి కేసీఆర్, జయచందర్ను కోల్పోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి తర్వాత ఒక దళితును సీఎం చేస్తా అని చెప్పడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు కాకముందుకు ఈయన ఢిల్లీ వెళ్ళి తన కుటుంబ పరిపాలనతో సోనియా గాంధీ కాళ్ళ మీద పడి స్వీకరించండి, నన్ను సీఎం చేయమని అడగడం జరిగింది. తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చే వరకల సిచ్యువేషన్ ఇక్కడ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఒక దళితును సీఎం చేస్తాను చేయలే. నిధులు, నియామకాలు, నీళ్లు అని గురించి ఆలోచన చేశాడు, ఏది చేయలే. తర్వాత మనిషికో ఉద్యోగం అని చెప్పాడు, ఇంటికో ఉద్యోగము, 3 ఎకరాల భూమి అని చెప్పాడు. అవన్నీ కట్టుకథలే. ఈ దొంగ పాస్పోర్ట్ శేఖరానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించరు.
కానీ 10 సంవత్సరాలు ఏదో రెడ్డిమెంట్ పరిపాలన సకల జన సమ్మె వల్ల, ఎంప్లాయీస్ వల్ల, స్టూడెంట్స్ వల్ల, వీళ్ళు చావడం వల్ల ఇంతమంది చచ్చినా రియల్గా చరిత్రలో ఒక్క పేరు ప్రఖ్యాతలు గాంచిన సుష్మా స్వరాజ్ గారికి దయచేసి ఆమె స్వర్గంలో ఎక్కడున్నారో తెలంగాణ రాష్ట్రం కింద రుణపడి ఉంటుందని ఈ విధంగా నేను తెలియజేయడము మన 9 టీవీ తరపున. కానీ ఈరోజు ఇదే కిషన్ రెడ్డి ఉండిగిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఊపందుకోలే. ఇదే బండి సంజయ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఊపందుకొని ప్రజలలో ఒక యూత్ను కదిలియడం అనేది జరిగింది. తిరిగి మళ్ళీ ఆయన కోల్పోవడం జరిగింది. మళ్ళా ఇదే అధ్యక్ష పదవి ఈయన కిషన్ రెడ్డికి ఇచ్చాక నిద్రపోవడం జరిగింది. కేవలం ఏంటంటే ఈ ప్రజలంతా కలిసికట్టుగా ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు చేయడం జరిగింది. తర్వాత పార్లమెంటులో 8 సీట్లు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఇంత బ్రహ్మాండంగా పేరు రావడం జరిగింది. ఒక్క సీటు ఉన్న రాజాసింగ్కి వెళ్ళి ఈరోజు 16 సీట్ల వరకు ఎమ్మెల్యేలు ఎంపీలుగా వచ్చి భారతీయ జనతా పార్టీ ఊపందుకొని ప్రజల్లో యూత్లో ఇంకా ముందు ఇంకా ఎదుగుతుంది అనేసి మోడీ గారిని చూసి ఆయన మంచితనాన్ని చూసి కొన్ని కంట్రీలుగిన హద్దిరిపోయేటట్టుగా ఆయన పరిపాలనకు జోహర్లు అనుకుంటా ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్లడము, చివరి వరకున పార్టీ విధి విధానాన్ని చూపించడము, వాళ్ళకున్న ప్రాణాలను మనసులో పెట్టుకొని ఎక్కడ ఎవరికి భయపడకుండా కంట్రీలు తిరుక్కుంటా, రాష్ట్రాలు తిరుక్కుంటా, వాళ్ళ ప్రచారాలు చేసుకుంటా యమాయమీలుగా రాష్ట్రాన్ని బలోపేతం చేసుకొని ఒక్కొక్క స్టేట్ను ఎందుకు కైవసం చేసుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా అన్ని స్టేట్ల కంటే బ్రహ్మాండంగా, అన్ని కంట్రీల కంటే బ్రహ్మాండంగా ఉండాలని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఊపందుకొని మంచి నాయకులను ఎన్నుకొని రాష్ట్రంలో పాలక వర్గాన్ని బాగుండాలని ఈరోజు ప్రజల్లో, తర్వాత విద్యార్థుల్లో ఈ విషయానికి వచ్చేస్తే మొత్తానికి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు ఈరోజు గుర్తించి సుష్మా స్వరాజ్కు ఆమెకు ఒక మంచి పేరు ప్రఖ్యాతల గురించి గుర్తు చేసి, తర్వాత ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ అక్కడే ఆయన ఎంత మంచి గుర్తు చేసి 6 అబద్ధాలు 66 మోసాలు అధికార పార్టీలో ఉండి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాకుండా ఉంటుంది. తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపని అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విధంగా విమర్శనలు. కాబట్టి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం కోసం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆ పూర్తి మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఇది అబ్సల్యూట్లీ రైట్ అని అందరికీ ఒప్పుకుంటున్నారు. 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్. అంటే బీఆర్ఎస్ వచ్చింది ఏంటంటే రెడ్డిమెంట్ పరిపాలన, ప్రజలు ఇచ్చిన అధికారము, రెడ్డిమెంట్ పరిపాలన వాళ్ళు గట్టిగా కుటుంబ పరిపాలనను గట్టితనం చేసుకొని 2014లో 44 మంది టీడీపీలను భూస్థాపితం చేసి డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఈరోజు రెడ్డిమెంట్ పరిపాలనను 10 సంవత్సరాలు నాశనం చేసింది. కాబట్టి ప్రజలు కష్టపడి మళ్ళా కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. చూద్దాం, ఈరోజు కాంగ్రెస్ సరిగ్గా చేయకపోతే తిరిగి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవచ్చు. అది మన చేతులు లేదు. కేవలం ప్రజలే దీనికి ఆమోదం తెలపడము, మద్దతు చేయడము, ఓటు వేయడము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటారని. తర్వాత ఈ విషయానికి వస్తే కావాలంటే ఈసారి ఎన్నికలు వచ్చినా బీజేపీకి అవకాశం ఇవ్వాలని మళ్ళగిన రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు. ఈ మోసాల పేరుతో ఇది బీజేపీ చేస్తున్నారా, మంచి చేస్తా అంటున్నది. బీఆర్ఎస్ మోసం చేసింది, 66 మోసాలు అంటున్నది. ఈ కార్యక్రమంలో మంకాలి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఈ వ్యవహారంలో మొత్తానికి సుష్మా స్వరాజ్ను కదిలించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేసిరని. కాబట్టి దీని గురించి, ఈ రాష్ట్రం గురించి 29వ స్టేట్గా అయిపోయిన తర్వాత 2 సార్లు, 3వసారి కాంగ్రెస్ రావడం. కాబట్టి ఇదంతా సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అనే విషయానికి వచ్చేస్తే మన 9 టీవీ తరపున ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా.